శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అందరూ కూడా పాదయాత్ర చేస్తాడు జగనన్న అనుకున్నాము. కానీ ఎందుకని జగనన్న జైలు యాత్ర చేస్తున్నాడని యువత అందరూ కూడా ఆలోచిస్తున్నారు మ్యామ్. ఏంది మ్యామ్ అకస్మాత్తుగా పాదయాత్ర నుంచి జగన్ గారు జైలు యాత్రకు రావడానికి కారణం ఏంటి? ఈ మధ్య కాలంలో ఆయన చాలా సార్లు పాదయాత్ర అంటారు, హ్మ్. ఇదిగో వస్తున్నానంటారు, మళ్ళీ ఇప్పుడు కాదు 2 ఏళ్ల తర్వాత అంటారు. హ్మ్. ఇవన్నీ మనం వింటున్నాం కదా. లేదు 2028 నుంచి మొదలు పెడతారంటారు. అంటే ఇప్పుడు ఎలా వస్తాడు ఆయన ప్రజల్లోకి? ఏం చేసి వస్తాడు? ఏం చేశాడని వస్తాడు? ఇప్పుడు ఓడిపోయాక ప్రజల్లోకి వెళ్ళారు ఆయన. హ్మ్. ఓడిపోయాక ఎవరైనా ఒక గెలిచిన ఎమ్మెల్యే కానీ ఓడిపోయిన ఎమ్మెల్యే కానీ ప్రజల మధ్యకి వెళ్ళారా? లేదు కదా. ఆయన దేనికి వెళ్తారు? మీరు గంజాయి అమ్మేవాళ్ళు అయితే మీ దగ్గరికి వస్తారు, అవును. మీకు ఏదైనా కష్టం వస్తే. మీరు ఎవరైనా చంపేశారా? హ్మ్. పాపం పిల్లోడు వస్తాడు. హత్యలు చేస్తే లేదు, మీరు దాన్ని ఏమంటారు, బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నారనుకోండి, ఎవడైనా ఓ ఏడాది తర్వాత వస్తాడు. అట్లా ఆయనకు అన్నీ కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. మీరు జస్ట్ లైక్ దట్ వచ్చేయమంటే ఆయన వచ్చేయడు. మీరు అక్కడ ఎవరినైనా చంపాలి, లేకపోతే చావాలి. ఇప్పుడు శ్రీకాకుళం ఎందుకు వెళ్తున్నాడు పాపం? ఎంత కష్టపడి వెళ్తున్నాడు ఆయన, మీరు అర్థం చేసుకోవట్లేదు. ఆయన ఒక్కొక్క జైలు చూసుకుంటున్నాడు, ఏ జైల్లో నాకు బాగుంటుందని కదా. ఇప్పుడు ఏ జైలు అయితే నాకు సుఖంగా ఉంటుంది, నాకు కంఫర్ట్స్ ఉంటాయి, అది కూడా టెస్ట్ చేసుకుంటాడు ఆయన. ఆయన్ని మీరు తెలివి తక్కువగా అంచనా వేయొద్దు ప్లీజ్. ఇంకా మీరు ఎదగాలి, అర్థమైందా, ఆలోచన పరంగా. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు పాపం చిన్నపిల్లోడు ఆరవ్ వర్మ. ఇప్పుడు మీరు ఇక్కడ 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. ఆరవ్ వర్మ ఏంటి మనకు అర్థం కాదు. మత్స్యకారుల కుటుంబం అంటారు, ఆరవ్ వర్మ అంటారు. మనకు అది క్లారిటీ లేదు మనకి. అది కొంచెం జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. రెండోది, సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. పాప సీదిరి అప్పలరాజుని అన్యాయంగా అరెస్ట్ చేశారుగా మీరు. ఏం చేశాడు ఆయన? కొడుకు ఒక యాక్సిడెంట్ చేస్తే కొడుకుని కాపాడాలనుకున్నాడు తండ్రిగా, తప్పేముంది? ఈ మాటలు నావి కాదు, జగన్మోహన్ రెడ్డి. చిన్నపిల్లాడు బైక్తో కొట్టేస్తాడు, మీరు మర్డర్ కేసు పెట్టేస్తారా అన్నాడు. కానీ దానయ్య గురించి మాట్లాడా? దానయ్య యాదవ్ గురించి మాట్లాడా? మాట్లాడు. పాప మత్స్యకారులు వీళ్ళు, పేరు చివర వర్మ ఉంటుంది. ఏంటో మనకి క్లారిటీ లేదు. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, పాపం వాళ్ళ ఆవిడ కూడా చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు, మనం విన్నాం. ₹1,00,000 ఇస్తా అన్నాడు అప్పలరాజు. ఎవరికి? దానయ్య భార్యకి. దానయ్య వాల్యూ ₹1,00,000. కానీ పాపం ఇచ్చి మళ్ళా చాలా పెద్ద మనసుతోటి దానయ్య భార్యని ఏమన్నాడు, మా ఇంట్లో వచ్చి పనిచేయమన్నాడు. ఇంత విశాల హృదయం ఎవరికైనా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడు మెచ్చుకుని మేకతోలు కప్పుతాడు. ఎవరికి? సీదిరి అప్పలరాజుకి. ఎక్కడ? జైల్లో. అర్థమైందా మీకు? ఎంత బాగా మేనేజ్ చేసావు, కానీ ఒక చిన్న తప్పు చేసావు. నువ్వు వైసీపీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డికి కావలసిన వాడిగా ఉంటూ సీసీటీవీ ఫుటేజ్ మాయం చేయడం తెలియలేదా అని 2 టపటప పీకి వెళ్తాడు. అందుకు వస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు మీకు గుర్తుందా కథ, తోటకూర నాడే చెప్పలేదే కొడక అని? అది విన్నారు కదా సామెత. వాడు ఫస్ట్ తోటకూర దొంగతనం చేస్తాడు కొడుకు. బొబ్బలు తెచ్చావురా అంటుంది తల్లి. ఆ రోజు మొదలయ్యి వాడు ఉరికంబం ఎక్కడానికి రెడీ అవుతాడు. రాజుగారింట్లోనే ఎక్కడో దొంగతనం చేస్తాడు. అప్పుడు తల్లిని పిలుస్తాడు. తల్లి అనుకుంటుంది ఎక్కడో నిధి దాచాడు, నాకు చెవిలో చెప్పడానికి పిలుస్తున్నాడు అనుకుంటుంది. ఎంత తప్పు! వాడి దగ్గరికి పిలిచి చెవి కొరికేస్తాడు. కొరికి ఏమంటాడు తెలుసా, నేను తోటకూర దొంగతనం చేసిన రోజు నువ్వు చెప్పుంటే ఈరోజు నేను ఉరికంబం ఎక్కను, చదువుకుని ఉండేవాడిని అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు అట్లా ఉంటాయి. అందుకని చెప్తాను. కాబట్టి వెళ్ళి సీదిరి అప్పలరాజు చెవి కొరికి 4 పీకి వస్తాడు. ఇప్పుడు సీదిరి అప్పలరాజు కొడుక్కి పాపం సోంపేట కోర్టు బెయిల్ అయితే ఇచ్చింది. మరి ఏం జరుగుతుందో పాపం. వెళ్ళి ఆయన కూడా పరామర్శించి ఆరవని, నువ్వేం వర్రీ అవ్వకు, ఆ దానయ్య గురించి నువ్వు మర్చిపో,
నాకు మత్స్యకారుల ఓట్లు ముఖ్యం 2029లో నువ్వు దగ్గరుండి ఓట్లు వేయించు అని చెప్తాడు.